గాక. ఆమేన్. అలాగే అయ్యా ఇదిగో అప్పుల్లో ఉన్నాను, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి. ప్రభువా, ఏ బిడ్డలైతే అప్పుల్లో ఉన్నాము ప్రార్థన చేయండి అని అడిగారో వారి అప్పుల భారం నుంచి విడిపించమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించి నీ కృపను బట్టి నాయనా వారి అప్పులన్నీ యేసు నామములో తొలగిపోవును గాక. గాల్లో దీపం పెట్టి దేవుడా నీవే ఉంటే ఈ దీపం వెలుగుతూ ఉండాలి అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వెనకడికి సామెతది, గాల్లో దీపం పెడితే గాల్లో దీపం ఎలాగాగిద్ది? దానికి ఏదో ఒకటి అడ్డం పెట్టాలి, చెయ్యన్న అడ్డం పెట్టాలి, ఏదన్నా రేకన్న అడ్డం పెట్టాలి, అప్పుడు అది ఉంటుంది. అలాగే నీ బాధలు నీ సమస్యలను బట్టి మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. సేవకుడు ప్రార్థన చేస్తాడు, కుటుంబము ప్రార్థన చేయాలి. దేవుడు కుటుంబాలు కొరకు మరి ప్రార్థన దేవుడు వింటాడు. అందుకనే నేను అందరికీ చెప్తాను ఏంటంటే ప్రతిరోజు నీ కుటుంబంలో గృహ ప్రార్థన ఉండాలి. ఆమేన్. ప్రతిరోజు